ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణ కార్యక్రమానికి మీకు స్వాగతం. ప్రతి వారం శృతి లయలతో భావరాగాలను తెలుసుకుంటూ ఒక్కొక్క సాయి భజనను ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం నేర్చుకోబోయే భజన జయ సాయి శంకర జయ అభయంకర. ఈ భజనలో మొత్తం 4 పంక్తులు ఉన్నాయి. మనం స్వామిని ఇక్కడ సాయి శివుడిగా ప్రార్థిస్తున్నాం. మన బాధలు హరించి మనకు అభయహస్తం చూపేవాడని సాయిని కీర్తిస్తున్నాం. మన కార్యక్రమంలో ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం. जय साई शंकर जय अभयंकर. सांब सदाशिव शिव हर हे शिव हर हे शिव हर हे. जय गंगाधर जय बिंबाधर व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे. ఈ భజన కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అనుసరించి హిందోలం రాగ స్వరస్థానాలను కలిగి ఉంది. దీనినే హిందుస్థానీ సంగీతంలో మాల్కౌన్స్ అని అంటారు. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఈ రాగంలోని మరికొన్ని సాయి భజనలు కౌసల్యాత్మజ రామచరణ్ हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय. ఇక ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. శ్రోతలందరూ ఇందులో మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి పాడినట్లయితే మనం ఈ భజనను సులువుగా నేర్చుకోవచ్చు. जय साई शंकर जय अभयंकर. 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 सांब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे. सांब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे. सांब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे. सांब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे. जय साई शंकर
जय भयंकर जय साई शंकर जय अभयंकर जय गंगाधर जय बिंबाधर जय गंगाधर जय बिंबाधर जय गंगाधर जय बिंबाधर जय गंगाधर जय बिंबाधर व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे जय साई शंकर जय भयंकर ఇప్పుడు ఈ కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి जय साई शंकर जय भयंकर జయ అనే పదానికి విజయము అని అర్థం. సాయి అనే పదానికి అర్థం మనందరికీ తెలిసినదే. ఇక శంకర అనే పదాన్ని విడదీస్తే శంకర అవుతుంది. శం అంటే ఆనందము లేదా సంతోషము, కర అంటే ఇచ్చేవాడు. కాబట్టి ఆనందాన్ని మనకు ఇచ్చేవాడే శంకరుడు అని అర్థం. తరువాత పదం అభయంకర. అభయ అనగా భయము లేని స్థితి, కర ఇచ్చేవాడు. మనకున్న బాధలు, కష్టాలు, దుఃఖాలు, భయాలనన్నింటినీ తొలగించి భయపడవద్దని హామీ ఇచ్చేవాడని భావం. శ్రోతలారా, మనం ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుందాం. మన స్వామి తమ కుడి హస్తాన్ని పైకి ఎత్తి వారి చేతిని మన వైపు చూపుతూ ఉంటారు. నేనుండగా మీకు భయం ఎందుకని వారి అభయహస్తాన్ని మనకు చూపటం మనందరికీ తెలిసిన విషయమే. అభయంకర అనగా సరిగ్గా అదే. మనము కష్టాలలో ఉన్నప్పుడు బాధలకు కృంగిపోకుండా మనకు వారు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తారు. ఈ భజనలో స్వామిని సాయి శంకర అని ప్రార్థించుటలో ఉన్న అంతరార్థమును మరొక్క మారు గుర్తు చేసుకుందాం. స్వామివారు 1963వ సంవత్సరం గురు పూర్ణిమ నాడు ఇచ్చిన ఉపన్యాసంలో ఇన్ని సంవత్సరముల నుండి ఒక రహస్యాన్ని మీ దగ్గర దాచుతూ వచ్చాను. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పటానికి కాలము ఆసన్నమైంది. నేను శివశక్తి స్వరూపుడిని, ఈ విశ్వశక్తికి మూలకారకుడను. భారద్వాజముని కోరిక మేరకు షిరిడీలో శివ అవతారంలో సాయిబాబాగా పిలువబడ్డాను. ఇక్కడ శివశక్తి స్వరూపుడిగా సత్యసాయిగా అవతరించాను అన్నారు. కాబట్టి మనందరికీ అర్థమైన విషయం, ఆ శివుడే ఈ సాయి శివుడు, అభయంకరుడు, అందరినీ రక్షించేవాడు. ఈ పూర్తి పంక్తికి అర్థం, ఓ సాయి విజయీ భవ, మీరు శంకర స్వరూపులు. మా అందరి కష్టాలు, బాధలు తీర్చి ఆనందాన్ని,
పవిత్రతను ప్రసాదించగల అభయంకరులు అని ప్రార్థిస్తున్నాం. రెండవ పంక్తి. साम्ब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे. సా అంబ కలిపితే సాంబ అవుతుంది. సా దివ్యత్వాన్ని సూచిస్తుంది. అంబ అంటే ఒక అర్థం తల్లి అని, మరొక అర్థం ఆకాశము. సాంబ అనేది భూమి ఆకాశము అంతటను వ్యాపించి ఉన్న దివ్య శక్తిని తెలుపుతుంది. అనగా శక్తి స్వరూపిణి అని కూడా మనం చెప్పుకోవచ్చు. తరువాత సదాశివలో సదా శివ అనే 2 పదాలున్నాయి. సదా అంటే ఎల్లప్పుడూ అని అర్థం. అనగా అన్ని వేళలలోనూ అన్ని ప్రదేశాల్లోనూ ఉండేవాడు. శివ పదంలో శి మనకు మంగళము పవిత్రము అనే అర్థాన్ని తెలుపుతుంది. వా వర్తించటము అనగా మనకు ఆనందాన్ని శుభాన్ని వర్తింపచేసేవాడు లేదా ఇచ్చేవాడే శివుడు. అంతరాత్మ స్వరూపుడై కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని అనంతుడై ఈ సృష్టిని రక్షించేవాడు లయము చేసేవాడు ఆ పరమాత్మనే. అంతేకాకుండా శివ అంటే పరమ పవిత్రతను ఇచ్చేవాడు. స్వామివారు ఒకసారి శివుడైన వాడు శవము కాలేడు అన్నారు. మనిషిలోని వినమ్రత పవిత్రత అతనిలోని శివతత్వాన్ని చూపుతాయి. కానీ స్వార్థము ఈర్ష్య లాంటి గుణాలు శవముగా మార్చుతాయి. ఇలాంటి చెడ్డ బుద్ధులు గుణాలు ఉన్న వ్యక్తి బ్రతికున్నను చచ్చిన వారితో సమానం, అంటే శవముతో సమానం. తరువాత పదం హర. శివుడు మన బాధలు చెడులు కష్టాలు నష్టాలు అన్నింటినీ హరించి మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు. అందుకనే అతనిని హర అంటారు. స్వామి ఎప్పుడూ అంటూ ఉంటారు, మీ బాధలు నా దగ్గర వదిలి నా నుండి సంతోషాన్ని తీసుకుని వెళ్ళండని అనే స్వామి మాటల్ని మనమిక్కడ గుర్తు చేసుకుందాం. తరువాత పదం హే అనగా ఇది భగవంతుణ్ణి ఆర్తిగా పిలిచేటటువంటి ప్రార్థనగా చెప్పుకోవచ్చు. హే రామ, హే కృష్ణ, హే సాయి ఇవన్నీ కూడా మనం తరచూ వాడుతాం. కాబట్టి ఈ పూర్తి పంక్తికి అర్థం అమితమైన దయ జాలి కలిగిన ఓ సాయి శివ, మీరే ఈ విశ్వానికి శక్తి స్వరూపులు. అన్ని కాలములలోనూ ఉండి అందరినీ రక్షించేవారు మీరే. మేము ప్రార్థిస్తున్నాము. ఇక తరువాత పంక్తి. जय गंगाधर जय बिंबाधर. జయ అనే పదానికి విజయము అనే అర్థాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం. గంగాధర అంటే గంగను తన జటాజూటమునందు ధరించినవాడు. మన పురాణ గ్రంథాల ప్రకారం గంగానది భూమిపైకి రావటానికి ముందు ఆకాశం నుండి శివుని తలపై చేరుతుంది. శివుడి తలపై నుండి జారినది కనుక గంగానది అతి పవిత్రమైనది. గంగ ప్రవహించే అనేక చోట్లలో భక్తులు స్నానాలు చేసి పునీతులవటం మనం చూస్తుంటాం. బింబాధర అంటే చంద్రవంకను ధరించినవాడు అని అర్థం. శివుడు చంద్రవంకను తలలో ధరిస్తాడు. స్వామివారు మనకు మనస్సుకు అధిపతి చంద్రుడు అని చెప్పారు. శివుని తలపైనున్న చంద్రబింబము వలన మన మనస్సులపై పూర్తి ఆధిపత్యము కలిగి ఉన్నవాడు శివుడని వ్యక్తమవుతుంది. కాబట్టి
జయ గంగాధర జయ బింబాధర అంటే గంగాదేవియే తలపైనున్నట్టి ఓ శివ, నీవు విజయుడవు. నీ వలన గంగానది అతి పవిత్రమైనది. నీకు తలపై భూషణంగా ఉన్న చంద్రవంక నీ యొక్క స్వచ్ఛతను, చల్లదనాన్ని లోకానికి అందిస్తుంది. కనుక మా అందరి మనస్సులను కూడా నీవే పవిత్రము చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక చివరి పంక్తి. व्याघ्राम्बरधर शिव हर हे, शिव हर हे, शिव हर हे. వ్యాఘ్రము అంటే పులి అని అర్థం. అంబర అంటే వస్త్రము, ఆకాశము అనే అర్థాలున్నాయి. వ్యాఘ్రాంబర అంటే పులి చర్మం అనే వస్త్రము అని భావము. ధర అంటే ధరించినవాడు. మనందరికీ తెలిసిన విధంగా శివుడు పులి చర్మాన్ని తన వస్త్రంగా ధరిస్తాడు. మనం శివహరహే పదాలకు ఇంతకుముందే అర్థాన్ని తెలుసుకున్నాం. కనుక ఈ పంక్తిలో మనం శివుడిని పులి చర్మాన్ని వస్త్రంగా చేసుకున్న ఓ శివ, మా బాధలు కష్టాలు కూడా తొలగించమని మనసారా ప్రార్థిస్తున్నాం. ఈ భజనలోని భావాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. जय साई शंकर जय भयंकर, जय साई शंकर जय अभयंकर, जय साई शंकर जय भयंकर, जय साई शंकर जय अभयंकर. सांब सदा शिव शिव हर हे, शिव हर हे, शिव हर हे. सांब सदा शिव शिव हर हे, शिव हर हे, शिव हर हे. सांब सदा शिव शिव हर हे, शिव हर हे, शिव हर हे. सांब सदा शिव शिव हर हे, शिव हर हे, शिव हर हे. जय साई शंकर जय भयंकर, जय साई शंकर जय अभयंकर. जय गंगाधर जय बिंबाधर, जय गंगाधर जय बिंबाधर, जय गंगाधर जय बिंबाधर, जय गंगाधर जय बिंबाधर. व्याघ्रांबरधर शिव हर हे, शिव हर हे, शिव हर हे. व्याघ्रांबरधर शिव हर हे, शिव हर हे, शिव हर हे. व्याघ्रांबरधर शिव हर हे, शिव हर हे, शिव हर हे. व्याघ्रांबरधर शिव हर हे,
शिव हर हे शिव हर हे जय साई शंकर जय अभयंकर ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ హాలులో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను మనం విందాం. जय साई शंकर जय भयंकर जय साई शंकर जय भयंकर सांब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे सांब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे जय साई शंकर जय भयंकर जय गंगाधर जय बिंबाधर जय गंगाधर जय बिंबाधर व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे जय साई शंकर जय भयंकर सांब सदा शिव शिव हर हे शिव हर हे शिव हर हे जय गंगाधर जय बिंबाधर व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे व्याघ्रांबरधर शिव हर हे शिव हर हे शिव हर हे जय साई शंकर जय भयंकर